జనసంఘ్ వ్యవస్థాపకులు ఒకే రాజ్యం ఒకే జెండా ఉండాలి, 370 ఆర్టికల్ రద్దు చేయాలి, చివరి వరకు పోరాడి కాశ్మీర్ కొరకు ప్రాణాలు అర్పించిన పోరాట యోధుడు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ 124వ జయంతి సందర్భంగా ఈ రోజు బీజేపీ ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు గంధమల్ల ఆనంద్ గౌడ్ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నాంపల్లిలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఇట్లు రంగుల శంకర్ నేత, రాష్ట్ర అధికార ప్రతినిధి, బీజేపీ ఓబీసీ మోర్చా. రాజకీయ వారసులుగా ఈరోజు నరేంద్ర మోడీ గారు అయితేమి, కార్యకర్తలుగా అందరం కూడా 370 ఆర్టికల్ రద్దు కోసము మనము తిప్పకుండా, రాజీ పడకుండా ఒక సైద్ధాంతిక పోరాటంలో భాగంగా చివరికి ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి రోజుల్లోనే 70 సంవత్సరాలుగా పట్టినటువంటి ఆ పీడను వదిలించుకునే దానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, హోంమంత్రిగా అమిత్ షా గారు చొరవ వల్ల 370 ఆర్టికల్ రద్దు కావడము, భారత రాజ్యాంగం పరిధిలోకి కాశ్మీర్ కూడా అంతర్భాగం కావడం, లేనట్లయితే పార్లమెంట్లో చేసే ప్రతి చట్టం కూడా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి వర్తించకుండా ఏ రకమైనటువంటి కుట్రలకు కుటుంబాలకు పడ్డారో దానికి మరి స్వస్తి పలికినటువంటి ప్రభుత్వం మోదీ గారి ఆ రకంగా భారత ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చినటువంటి